పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 39వ వచనము నుండి, యేసు కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించను. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకొని ఉండలేకపోయితిరా? మీరు శోధనలకు గురి కాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో, పాస్కాయుద్ధ కాలములో అడుగుపెట్టాం, శ్రమల కాలములో ఉన్నాం. ఇది ఒక పవిత్రమైనటువంటి సమయము, దేవుడు అనుగ్రహించినటువంటి కృపాకాలము, దేవుని వద్దకు తిరిగి వచ్చేటువంటి పశ్చాత్తాప కాలము. అయితే ప్రియులారా, ఈ శ్రమల కాలం ఫలభరితం కావాలంటే, ఫలవంతం కావాలి అంటే, అది ప్రార్థనా జీవితం మీదే ఆధారపడి ఉంటుంది. నేను విభూతి బుధవారం రోజున విభూతిని స్వీకరించి గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నా, ప్రారంభించాను కాబట్టి ఇక అంతా ఓకే అనుకుంటే కుదరదు. నిరంతరము కూడా మనం ప్రార్థనలో ఉంటేనే ఈ పాస్కాయుద్ధ కాలం, ఈ శ్రమల కాలం మన జీవితంలో ఫలభరితంగా ఉంటుంది. ప్రియులారా, క్రైస్తవుడు ముఖ్యంగా శ్రమల కాలములో ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఫలాలను అందిస్తాడు. చాలామంది విశ్వాసులు నాతో చెప్పే మాట ఏమిటో తెలుసా? ఫాదర్ గారండి, నేను ఎప్పుడు మంచిగా ఉండాలనుకుంటాను, దేవునికి దగ్గరగా ఉండాలి అనుకుంటాను, అప్పుడే నాకు ఎక్కువ శోధనలు వస్తున్నాయండి అంటారు. అది నిజమే ప్రియులారా. మనము శ్రమల కాలములో ఉన్నాము కాబట్టి, పాస్కాయుద్ధ కాలములో ఉన్నాము కాబట్టి, సైతానుడు సెలవులు తీసుకొని మనం విడిచిపెట్టి వెళ్ళడు. ఆ విషయానికి వస్తే, మనం ఎప్పుడు దేవునికి దగ్గర కావాలి అనుకుంటామో అప్పుడే ఎక్కువ వాడు శోధిస్తాడు. ఎందుకంటే మనం దేవునికి దగ్గర అవుతుంటే, వాడికి దూరం అవుతుంటే వాడు తట్టుకోలేడు. ముఖ్యంగా జ్ఞాన శత్రువులైనటువంటి ఈ శరీరము, ఈ లోకము, పిశాచము మన మీద దాడులు చేస్తూనే ఉంటాయి, శోధనలు చేస్తూనే ఉంటాయి. ప్రభువుతో 3.5 సంవత్సరాల పాటు జీవించినటువంటి ప్రియులారా, ఆ అపోస్తులు కూడా యేసు ప్రభువుతో కలిసి 1 గంటైనా మేల్కొని ఉండి ప్రార్థన చేయలేకపోయారు. మన మనస్సు అనుకుంటుంటుంది ఏమని, నేను ప్రార్థన చెయ్యాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని. కానీ శరీరం అంటే ఇక్కడ ఈ స్కిన్ మాత్రం కాదండి. శరీరం అంటే బైబిల్ గ్రంథముల ప్రియులారా, శారీరక కార్యాలకు పురికొల్పేటువంటి పాపము. ఈ పాపము దుర్బలముగా చేస్తుంది మనల్ని. కాబట్టి ప్రియులారా, మన మొట్టమొదటి ఆయుధంగా మనం ఎల్లప్పుడూ మనతో ఉంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఇదిగో ముసలి ఉంటుంది కదండి, ముసలి జంతువు. ఆ ముసలిదైన జంతువు కాదు, ముసలి అంటాం కదా. ఆ ముసలి నీళ్లల్లో జీవిస్తుందండి. నీళ్లల్లో ఉన్నంతసేపు కూడా ఏనుగు కూడా దాన్ని ఏం చేయలేదండి. నీళ్లల్లో ఉన్నంతసేపు ముసలని ఏనుగు కూడా ఏం చేయలేదండి. కానీ ఒక్కసారి నీటి బయటికి వచ్చిందా, అది చిన్న జంతువు ఏదైనా దాన్ని తొక్కేస్తుందండి. క్రైస్తవుడు కూడా అంతే. క్రైస్తవుని యొక్క శక్తి ప్రార్థనలోనే దాగి ఉంది. ప్రార్థన చేసినంతసేపు కూడా అతడు దేవునితో ఐక్యమై ఉంటాడు కాబట్టి, దేవునితో ఒకటిగా ఉంటాడు కాబట్టి, తన శక్తి మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి కూడా తనకు తోడుగా ఉంటుంది కాబట్టి సాతానుడనేటువంటి శత్రువు మనల్ని కూడా చేయలేడు. మనం ఎప్పుడైతే ప్రార్థనకి అలసత్వానికి లోనవుతామో, ప్రార్థనను విడిచిపెడతామో, సాతానుడు మన మీద తన దాడులను విజృంభిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రియులారా,
ప్రార్థనలో ఉన్న మహత్యం ఏమిటి అంటే, ప్రార్థనలో ఉన్న అద్భుతమైన శక్తి ఏమిటి అంటే, నీ ఒక్కసారి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, ప్రార్థనలో ఉన్న రుచిని తెలుసుకోవటం ప్రారంభిస్తే, ఆ ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు నువ్వు చేయగలుగుతావు, ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతావు. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి, నిన్ను ప్రార్థించమని అడిగినటువంటి వారికి కూడా నీ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలుగుతావు. ఒక పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక ఫాదర్ గారు, ఒక గురువు, తెలిసినటువంటి ఫాదర్ గారు పిల్లారా, తన స్నేహితుల్లో తనకు తెలిసినటువంటి వారిలో ఒక 5గురు దేవుని నమ్మటం లేదని తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తదేకంగా వారి మారు మనసు కొరకే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వారు కూడా దేవుని నమ్మాలని, నిజదేవుని విశ్వసించాలని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 4 నెలలు ఆగిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఫాదర్ గారండి, మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా అన్నాడు. నీకెలా తెలిసిందయ్యా? నేను అనుభవించగలుగుతున్నానయ్యా నీ ప్రార్థనా శక్తిని, నీ ప్రార్థనా శక్తిని నేను అనుభవిస్తున్నాను. నేను 4 నెలల క్రితం నేను దేవుడంటే నమ్మేవాడిని కాదు. ఇదిగో ఈ రోజున నేను క్రీస్తు ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచుతున్నానన్నాడు. ఆ తర్వాత ఇంకొక 3 పిల్లారా ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసి వచ్చింది ఫాదర్ గారు. చివరికి ఒక్కతను మాత్రం మొండిగా మారలేదండి. ఫాదర్ గారు ఆపకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చివరికి ఫాదర్ గారు వృద్ధులైపోయారు, ఆయన చనిపోయారు. చనిపోయినటువంటి సమయంలో ఆ యొక్క ఫాదర్ గారి యొక్క ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చినట్టు ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. ఆ ఫాదర్ గారి గురించి సాక్ష్యం పలకటం ప్రారంభించాడు. ఏమిటి అంటే, నేను ఈ రోజున ఇక్కడికి వచ్చింది ఫాదర్ గారికి చెప్పటానికి. నేను ఈ రోజున యేసు ప్రభుని నమ్ముతున్నాను, యేసయ్యను విశ్వసిస్తున్నాను. అది మీ ప్రార్థన ఫలితంగానే 52 సంవత్సరాల నుంచి మీరు నా కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీ ప్రార్థన ఒట్టిగానే పోలేదు. మీ ప్రార్థన ఫలితంగా నేను ఇదిగో పరిశుద్ధునిగా మారిపోయాను, యేసయ్య మీద నమ్మకాన్ని ఉంచాను, స్వీయ రక్షకునిగా విశ్వసిస్తున్నాను అని చెప్పటానికి వచ్చాను. పలానా గ్రామంలో నేను ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఫాదర్ గారు లేరు, వారు మరణించారు. కానీ ఆ ఫాదర్ గారి యొక్క ప్రార్థన ఫలితంగా మారు మనసు పొంది, హృదయ పరివర్తన చెంది, యేసు ప్రభును విశ్వసిస్తున్నటువంటి నేనే ఆయన ప్రార్థనా జీవితానికి, ప్రార్థనలో ఉన్న శక్తికి నిలువెత్తు నిదర్శనం. నేనిప్పుడు మారింది ఆ ఫాదర్ గారి యొక్క ప్రార్థనను బట్టి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా, నీ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నావా? నువ్వు అసాధ్యం అనుకున్నట్టు కార్యాలను జీవితంలో ఉన్నాయా? ముఖ్యంగా నీ వ్యక్తిగత జీవితంలో శోధనను నువ్వు మరలా అదే పాపంలో పడిపోతున్నావా? ఈ శ్రమల కాలంలో ఆ పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావా? నీ ఒక్కడి వల్ల, నీ ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. ప్రార్థన అనే ఆయుధముతో మాత్రమే నువ్వు సైతాను మీద విజయాన్ని సాధించగలవు. యేసు ప్రభు పిల్లల యోహాను సువార్తలో ఏమని పలుకుతాడు? నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడని పలికి ఏమంటాడు? ఏలయనగా నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. అవును ప్రియులారా, శక్తితో, మనంతట మన శక్తితో, మన స్వీయ బలముతో సైతాలను ఎదుర్కోలేము. ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ద్రాక్షావల్లితో ఉండటం అంటే ఏమిటి? ద్రాక్ష చెట్టుతో ఉండటం అంటే ఏమిటి? యేసు అనే ఆ ద్రాక్ష చెట్టుతో ఉండటం అంటే ఏమిటి? ప్రార్థనలో దేవునితో ఐక్యం అవ్వాలి మనం. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుత కాలంలో ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే నువ్వు అంతగా ఆత్మీయంగా బలపడతావు, అంతగా ఆత్మీయ మేలులు పొందుకుంటావు. ప్రార్థన లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఫలాలు ఉండవో గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో సాతాను యొక్క ఈ యొక్క అగ్నిబాణాలను మనం ఎదుర్కోవాలి అంటే మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాల్సిందే. ఇదిగో పౌలు గారు పిల్లరా, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 6వ అధ్యాయములో సాతాను శక్తుల మీద మనం చేయాల్సిన పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా అంటాడు, కనుక సిద్ధపడుడు,
సత్యమును నడుమునకు తోలుదట్టిగా ధరించండి, నీతిని కవచముగా ధరించండి. దేనికోసం? సాతానుడు మన మీద చేసే ప్రయోగాల నుండి, ఆ యొక్క శోధన నుండి మనం విడుదల పొందాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బిడ్డలారా, నువ్వు ఏ కార్యము చేసినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మదర్ తెరేసా ఏమంటారంటే, నా జీవితంలో నేను నడిచినా ప్రార్థనగా మార్చుకుంటాను, మాట్లాడినా ప్రార్థనగా మార్చుకుంటాను, ఏది చేసినా ప్రార్థనగా మార్చుకుంటాను. ఇది మంచిదే, కానీ ఈ యొక్క ఈ శ్రమల కాలంలో మాత్రమే కాదు, మన అన్ని దినాలలో కూడా ప్రియులారా, మనము ప్రత్యేకమైన ప్రార్థనా సమయాలను కేటాయించుకుని దేవునికి దగ్గరగా ఉండాలి. పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో, సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును మీరు ధరించాలి. సాతానుడు ప్రయోగించే ఆ శోధనను మనం జయించాలంటే దేవుడు ప్రసాదించే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఏమిటట? మనం పోరాడుతున్నామట. ఈ యుద్ధములో ప్రియులారా, ఈ యొక్క సైతాను శోధనల పోరాటములో మనం విజయం పొందాలి. దేవుని కోరికిది. కానీ ఎలాగా సాధ్యమవుతున్నది? ప్రార్థనా జీవితం ద్వారా. ఈ శ్రమల కాలంలో శ్రీ సభ మనకిచ్చేటువంటి 3 ఆయుధాలు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. వీటిలో మొట్టమొదటిది చాలా శక్తివంతమైనటువంటిది ప్రార్థనా ఆయుధం ప్రియులారా. ఇదిగో పౌలు గారు అంటారు, వాక్యాన్ని, విశ్వాసాన్ని, సత్యాన్ని, అదేవిధముగా వాక్కును మనమందరము కూడా ధరించాలి. సువార్త ప్రకటన ధరించాలి. కానీ వీటన్నిటినీ కలిపేది, వీటన్నిటికీ శక్తినిచ్చేది సైతాను శోధన ఏదంట? వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటారంటే 18వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, దీనికి అంతకును దైవ సహాయమును కోరుచు ప్రార్థన చేయండి, ఆత్మప్రేరణ అనుసరించి అన్ని సమయములందు ప్రార్థించండి, కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండు, దైవ ప్రజలందరి కొరకే సదా ప్రార్థించండి. 3 చోట్ల అంటాడండి ఒకే వాక్యములో, ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. వీటన్నిటికీ మూలం ప్రార్థనే. దైవ శక్తి కొరకే ప్రార్థన చెయ్యండి. మన శక్తితో మనం సైతాను శోధన మీద జయించలేం. పొరపడమాకండి బిడ్డలారా. నువ్వు అనుకుంటున్నావా, నేను శ్రమల కాలాన్ని ప్రారంభించాను, మంచిగా ఉండాలనుకుంటున్నా, కానీ ఉండలేకపోతున్నావు. నువ్వు ఎంతవరకు ప్రార్థనకి సమయాన్ని ఇస్తున్నావు? నువ్వు అనుకోమాకో. నేను ఎప్పుడు ఒక సూత్రాన్ని చెప్తానండి. సైతానుడు మనకంటే బలవంతుడు, సైతాను శక్తి మనకంటే శక్తివంతమైనది. కానీ సైతానుడి శక్తి దేవుని శక్తి ముందు బలాదూర్, పనికిరాదు. దేవుడు సైతాను కంటే చాలా గొప్పవాడు. మరి నేను సాతానుడి కంటే బలహీనుడిని కదా. నేను సైతాను మీద విజయం పొందాలంటే నాతో నా యేసయ్య ఉండాలి, నా ప్రభు ఉండాలి, ఆ యేసయ్య ఇచ్చే శక్తి ఉండాలి. ఎలా వస్తుంది? ఆ యేసయ్య దగ్గర నేను వెళ్ళాలి, నా దగ్గరికి యేసయ్య రావాలి. ఏ విధముగా? ప్రార్థన ద్వారా, ప్రార్థనతోటే. ప్రభు అంటున్నాడు కదా, మత్తయి శుభవార్తలో మనం చదువుకున్న ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? శోధనలకు గురి కాకుండాటకై, సాతానుకు లోబడకుండా ఉండటకరకై, సైతానుకు లొంగిపోకుండా ఉండటం కొరకై మెలకువతో ఉండి ప్రార్థన చెయ్యండి. దీవెనలు ఊరికే రావు, ఫలాలు ఊరికే రావు. ఆ లలిత జ్యువెలరీస్, ఆ గుండతను అంటాడు కదండి, ఆ కిరణ్ గారు అంటారు కదా, డబ్బులు ఊరికే రావు ఎవరికి అంటాడు కదా. డబ్బులే ఊరికే రాకపోతే దేవుని యొక్క వరాలు ఊరికే వస్తాయా? దేవుని యొక్క ఆశీర్వాదాలు ఊరికే వస్తాయా? దానికి మనం పెట్టే పెట్టుబడి ప్రార్థన. ప్రభు అనలేదు కదండి మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో, మీరు మీ ఇళ్ల దగ్గర ఉండండి, నీకు విశ్రాంతినిస్తాను అనలేదు కదా. నా యొద్దకు రండి. ఎంతగా ప్రార్థన చెయ్యాలంటే ప్రియులారా, సాతానుడు మనను చూచి భయపడి పారిపోవాలి, మన పట్టుదల చూచి పారిపోవాలి. అవును, అదొక్కటే మార్గం. మనం ప్రార్థన చేస్తుంటే సైతానుడు మనం శోధిస్తాడు, నిజమే. చాలామంది నాతో అంటారు, అయ్యా నేను మంచిగా ఉండాలన్నప్పుడు శోధనలు వస్తున్నాయి, ఏం చెయ్యాలి? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి, ఇక పారిపోతాడో. వాక్యాన్ని చదువుకుంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా పలుకుతాడు, పిల్లరా, దేవుని దరి చేరుకొనుడు,
అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగుతాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 6వ వచనము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, కానీ ఆయన కృప ఎక్కువగా ఇచ్చును, ఎలయన దేవుడు అహంకారాలను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును. 7వ వచనములో, కావున దేవునికి విధేయులు కండు. చాలా ముఖ్యమైన మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని రాసి పెట్టుకోండి పిల్లారా. మీలో ఎవరైతే అయ్యా నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, కానీ సాతానుడు నన్ను శోధిస్తున్నాడు, ఏం చెయ్యాలయ్యా, ప్రార్థన చేస్తున్నా కానీ నా వల్ల కాటలేదయ్యా, ఏమంటున్నాడు వినండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని రాసి పెట్టుకోండి బిడ్డలారా. ఏమంటున్నాడు? కావున దేవునకు వినమ్రులు కండు, దయ్యమును వ్యతిరేకింపండి, అప్పుడు ఆ దయ్యం మేము విడిచి పారిపోతుంది. పిల్లరా, చాలా ముఖ్యమైన మాట. అప్పుడే మనకు శక్తి వస్తుంది. సాతానుడు శోధిస్తాడు మనల్ని. దేవునికి వినమ్రులు కావాలి, దయ్యమును వ్యతిరేకించాలి, గట్టిగా బలంగా వ్యతిరేకించాలి, ప్రార్థన ద్వారా వ్యతిరేకించాలి. అప్పుడు ఆ దయ్యం మేము విడిచి పారిపోవును. దేవుని దరి చేరుకోనండి, ఆయన మీకు దగ్గర వాడగుతాడు. చాలా ముఖ్యం ప్రిల్లారా, చాలా బలమైనటువంటి సత్యం ఇది. నీవు నేను కూడా ఈ ప్రార్థనలో దేవునికి దగ్గర కావాలి. ఆ ద్రాక్షావల్లి తీగలు ఒకటి కావాలి. అప్పుడు విత్ జీసస్ ఐఎమ్ ఏ హీరో, వితౌట్ జీసస్ ఐఎమ్ ఏ జీరో. యేసయ్య నాతో లేకపోతే నేను ఒక గుండు సున్నా. యేసయ్య నాతో ఉంటే ఈ తాటాకు చప్పుళ్ళు, సైతాను యొక్క తాటాకు చప్పుళ్ళు నన్నేమీ చేయలేవు. కారణం ఆయన శక్తి నాకు తోడుగా ఉంది ప్రార్థనా బలము ద్వారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల పాటు ఈ శ్రమల కాలంలో ప్రార్థన ద్వారా నాకు జరిగే మేలు ఏంటి, ప్రార్థన నేను ఎందుకు చెయ్యాలి, ప్రార్థన ఈ శ్రమల కాలం నన్ను ఏ విధంగా మారుస్తుంది, ఏ విషయంలో నాకు సహాయపడుతుందనే విషయాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే మొట్టమొదటి ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. ప్రార్థన మనని దేవునితో ఐక్యము చేసి దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని జీవించులాగున చేస్తుంది. ప్రార్థన అనేటువంటిది మన దేవునితో ఐక్యపరుస్తుంది. అప్పుడు మనం ఒంటరి వారం కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనం ఏకమైపోతాం ప్రార్థనలో. దేవుడు భక్తుడు, భక్తుడు భగవంతుడు ఏకమవుతారు. సాతానుడికి ఇక్కడ అవకాశం ఉండదు. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే, మోషే సినాయి పర్వతంపై దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. లోకాన్ని మరిచిపోయాడు. సైతాను శోధన లేదు, ఇంకా అక్కడ అవకాశం లేదు. దేవునితో ఒకటైపోయాడు ఆయన. అందుకే కదా ఆయన దేవుని సన్నిధిలోంచి దిగి వస్తే అక్కడున్న ప్రజలందరూ భయపడిపోయారు దగ్గరికి రావటానికి. కారణం ఏంటి? ఆయన వెలుగుతున్నాడు, దేవునితో ఒకటయ్యాడు. అటువంటి ఆ ప్రార్థనా శక్తి మనకు కావాలి. ఇదిగో మనము యేసుప్రభు జన్మించినప్పుడు, దేవాలయాన్ని తీసుకొని రాబడినప్పుడు అన్న అనే ప్రవక్తి గురించి మనం చదువుకుంటాం. ఆమెట భర్త చనిపోయిన తర్వాత విధవరాలిగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనా జీవితాన్ని జీవిస్తుంది. కాబట్టి ఆ తల్లికి రహస్యాలు విరిగించబడ్డాయి. దేవుని కుమారుడు ఇదిగో దేవాలయానికి వస్తున్నాడని చెప్పారు. వెళ్ళి ఆయన్ని చూచి, కనులారా చూచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బోధించటం ప్రారంభించింది. మెస్సయ్య వచ్చాడని తెలియ పరుగు పరుగున 112 సంవత్సరాల యవ్వన ప్రాయములో పరిగెడుతుంది దేవుని యొక్క శక్తి, ప్రార్థనా శక్తి. మొదటిగా ప్రియులారా, మనం ప్రార్థన చేయడం ద్వారా మనము దేవుడు ఏకమవుతాం. అక్కడ ఒకలాంటి దైవశక్తి దిగి వస్తుంది. ప్రభు అన్నాడు కదా, ఎక్కడ 2 లేక 3 నా పేరిట కూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్యలో ఉన్నాను. ఇదిగో ప్రభు అన్నాడు కదా, ప్రియులారా, విభూతి బుధవారం రోజున మొదటి రోజున ఏమన్నాడు? నీ తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ఏకాంతముగా ప్రార్థించినప్పుడు ఆయన నీతో ఉంటాడు, నీ హృదయంలోనికి వేంచేసి వస్తాడు, నీవు ఆయన ఒకటవుతావు. పిల్లరా, ఆ శక్తిమంతుడైన దేవుడు నీలో ఉంటాడు. రెండవది, నేను దేవునితో ఏకమైతే నాకు కలిగేదేమిటి? నాలో పశ్చాత్తాపం కలుగుతుంది, హృదయ పరివర్తన కలుగుతుంది.
నీవు ఎక్కువగా ప్రార్థన చేయగా నీ జీవితం నీకు ఒక అద్దములాగా కనబడుతుంది. నీలో ఉన్న లోపాలు నీకు కనబడతాయి. మనలో ఎక్కువ మంది ఎందుకు ప్రార్థన చేయరో తెలుసా? వాళ్ళ లోపాలు కనబడతాయి అనే భయంతో. వాటిని విడిచిపెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ప్రియులారా, ప్రార్థన మనలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. పాపం అంటే భయాన్ని కలిగిస్తుంది. మన కన్నీరు రప్పిస్తుంది, వేదన రప్పిస్తుంది. అయ్యో, పాపములో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యో నా దేవుని నేను గాయపరిచాను, నేను ఆ దేవుని నేను బాధ పెట్టాను నా పాపము ద్వారా, ఆ పశ్చాత్తాపాన్ని రేకెత్తిస్తుంది. ప్రార్థనలో ఉన్నట్టు గొప్పతనం ఇది ప్రియులారా. ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రియులారా, ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి పాపము చేసినప్పుడు బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇదిగో 51వ కీర్తనలో ప్రియులారా దావీదు, దేవా నేను నీకే ద్రోహముగా పాపము చేసితని, నీవు పాపముగా గణించు ఘోరమైన కార్యాలను నేను చేశాను, నాలో నిర్మల హృదయమును సృష్టించు దేవా, నా పాపాన్ని క్షమించయ్యా అన్నాడు. ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి పాపము కొరకే పశ్చాత్తాపడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు ప్రార్థనాపరుడు కాబట్టే, దేవునితో ఉన్నాడు కాబట్టే యేసయ్యకు వ్యతిరేకముగా పాపము చేసిన తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనములో, లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనములో బయటికి వెళ్ళి వెక్కి వేడ్చాడు. కారణం ప్రార్థనాపరుడు కాబట్టి, అతనిలో ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు నేను కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ దేవాతి దేవుని వేడుకోవాలి. ప్రార్థనలో మనం జీవితాన్ని గడపాలి, ప్రార్థనలో దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనలో ఆ పశ్చాత్తాపం అనేది హృదయ పరివర్తన కలుగుతుంది, మనం పరిశుద్ధులముగా మారతాం. మొదటిది ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఉంటే దేవునితో మనం ఏకమవుతాం. రెండవది, ప్రార్థనలో ఉంటే మనం పాపము చేయగానే వెంటనే మనలో పశ్చాత్తాపము కలుగుతుంది. మూడవది ప్రియులారా, ప్రార్థన శోధనలపై విజయాన్ని చేకూరుస్తుంది, విజయాన్ని ఇస్తుంది. మనం చదువుకున్నాం కదా ప్రియులకు దేవుని మత్తయి శుభవార్తలో, యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఆవేదన పొందుతున్నప్పుడు ఆయన అల్లంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేసరికే వీళ్ళు నిద్రపోతున్నారు. ప్రభు ఏమన్నాడు వారితోటి, పిల్లారా మీరు శోధనలకు గురి కాకుండాటకై మేల్కొని ఉండి ప్రార్థింపుడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం. పిల్లారా, శరీరం దుర్బలంగా ఉంటుంది కానీ ఆత్మ శక్తివంతంగా ఉండాలి. ప్రార్థన ద్వారా అది మనకు దొరుకుతుంది. కొన్నిసార్లు కొంతమంది ప్రియులారా చాలా బలహీనంగా ఉంటారు కానీ ప్రార్థన యోధులండి. వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. మోనికమ్మ గారిని చూడండి పిల్లారా, పునీత జాన్ మరియ వియాన్ని గారిని చూడండి, ప్రార్థనా యోధులు వాళ్ళు. శారీరకంగా అట్ట బలహీనులుగా కనపడతారు. మదర్ తెరేసా ప్రార్థన యోధురాలామె. అవన్నీ ఎలా సాధించగలిగింది? ప్రార్థన ద్వారా. నీ కుటుంబంలో జరగటం నీ కుటుంబంలో నువ్వు అనుకున్నది జరగట్లేదా? పిల్లల మారు మనసు లేదా? ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలోకి వెళ్ళు, వేడుకో. శోధనను జయించాలంటే ప్రార్థన ఒక్కటే మార్గం. ప్రార్థన లేకుండా సైతాను మీద విజయం సాధించలేవు. పౌలు గారి కాలంలో జరుగుద్దండి. ఏంటంటే పౌలు గారు సైతాను చూచి సాతాను యేసు నామములో వెళ్ళు అంటే వెంటనే పారిపోయింది. మాంత్రికులు కొంతమంది వచ్చి పౌలు బోధించే యేసయ్య నామములో సైతాను వెళ్ళిపోమంటే నాకు యేసు ప్రభు తెలుసు, ఆయన సేవకుడని పౌలు తెలుసు, నువ్వెవడవి అంటే వాటిలో ప్రార్థన లేదు. నువ్వెవడవి అని వెంటబడితే బట్టలుడిదాకా పారిపోతారండి. అపోస్తుల కార్యాల్లో ఉంటుందండి. ప్రార్థన లేకపోతే సైతానుడు మనతో ఆడుకుంటాడు. జాగ్రత్త సుమా. ప్రార్థనా జీవితం, ఈ శ్రమల కాలం ప్రార్థనతో సైతానుపై విజయాన్ని పొందాలి ప్రియులారా. ఇదిగో మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, మీరు శోధనలకు గురి కాకుండాటకై మేల్కొని ఉండి ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25-26 వచనాలలో మనం ఏం చదువుకుంటాం? పౌలు శిలాసులు ప్రియులారా కారాగారములో బంధించబడి వెలుగెత్తి ప్రార్థన చేయగా దేవుని నామాన్ని స్తుతించగా చెరసాల సంకెళ్ళు తెంచివేయబడ్డాయి. ఇది దేనికి సూచన? నీ జీవితంలో కూడా ఒకవేళ
సైతాన్ యొక్క శోధనలనేటి చెరసాల సంఖ్యలు ఉన్నాయా? ప్రార్థన ప్రియులారా ఆ సంఖ్యలను తెంచివేస్తుంది. లేకపోతే నీ కుటుంబంలో గలిబిలి ఉంటుందా? ప్రార్థన అనే శక్తి ప్రియులారా ఆ గలిబిలి అనే సంఖ్యలను తెంచివేస్తుంది. ప్రార్థన చేయి శ్రమల కాలంలో. ప్రియులారా 4వది ఏమిటి అంటే ప్రార్థన సంఘముతో ఐక్యము చేస్తుంది. మొదటి మాట ఏమిటి? ప్రార్థన దేవునితో ఐక్యపరుస్తుంది. ఇప్పుడు 4వది ఏమిటి అంటే ప్రార్థన ద్వారా మన పొరుగు వారితో ఐక్యమవుతామండి. మాట్లాడుకోకుండా ఉంటున్నామా? సఖ్యత లేకుండా ఉంటున్నామా? సంఘముతో కలిసి ఆత్మీయంగా జీవించేటట్లుగా చేస్తుంది. ఒకలాంటి తెలియనటువంటి ఆదరణ మనకు ప్రసాదిస్తుంది. ఆదరణను మనకిస్తుందండి ప్రార్థనా జీవితం. శ్రమల కాలంలో ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన మనల్ని ఇతరులతో ఐక్యపరుస్తుంది. మన తప్పులు గద్దించి పాప క్షమాపణ కొరకు ఇతరుల దగ్గరికి వెళ్ళి సఖ్యపడేటట్లుగా చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఏ విధముగానైతే సంఘమంతా చేరి ప్రార్థించిందో అదేవిధంగా మనము కూడా శ్రమల కాలంలో ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన మాత్రమే కాకుండా సంఘ ప్రార్థనలో కూడా మనం పాల్గొనాలి. ఉత్సాహము, బలం మనకు దొరుకుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రారంభ క్రైస్తవులు ఏం చేసేవాళ్ళు అంటండి? ప్రారంభ క్రైస్తవులు ఒకటిగా చేరి వాళ్ళకి చర్చలు లేవు, పెద్ద పెద్ద చర్చలు లేవు. కుటుంబాల ఇళ్లల్లో చేరి వారు ఏం చేసేవారంటండి? రొచ్చ విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. వారు ఎడతెగక ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకుంటాం. ఇది మనము కూడా చెయ్యాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా మనని ప్రార్థన 10 మందితో సఖ్యత కలిగేటట్లుగా చేస్తుంది. సిలువను మనం చూస్తున్నప్పుడు మనకి 2 కమ్ములు కనబడతాయి. నిలువు కమ్మి దేవునితో మనందరం ఐక్యంగా ఉండాలి. అడ్డ కమ్మి మన సహోదరి సహోదరులతో మన సఖ్యతతో ఉండాలి. అది లేకపోతే శ్రమల కాలం లేదు. సహోదరులతో సఖ్యత లేకుండా దీవెనలు లేవు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయంటాడు కదా. మీలో మీరు జగడమాడుకుంటున్నారు అంటాడు కదా. మీలో సఖ్యత లేదని పలుకుతాడు కదా. ప్రభు అంటాడు నీ దేవుడైన ప్రభువును ప్రేమించు, నీ సోదరుని ప్రేమించు, అప్పుడే పరిపూర్ణమైన రక్షణ. కాబట్టి పిల్లారా ఇదిగో ఈ 4వది ప్రార్థన మన ఇతరులతో సఖ్యపడేటట్లుగా చేస్తుంది, శాంతి సమాధానాన్ని ఇస్తుంది. ఇక చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రార్థన మనకి చిన్న చిన్న సవాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు ఆ ప్రభు యొక్క పాటులలో మనము కూడా పాలు పంచుకునే శక్తినిస్తుంది. ఈ శ్రమల కాలంలో మనం ఉపవాసం ఉన్నప్పుడు, దాన ధర్మాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రియులారా ప్రార్థనే మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది. ఈ ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు ఎంత ఉపవాసం చేసినా వేస్టే. అసలు ఉపవాసం అంటే ఏమిటి? తో ఉండుట. వాసం అంటే నివాసము, ఉప అంటే ఉండడం. అసలు ఉపవాసం అంటేనే ప్రార్థన. ప్రార్థన లేని ఉపవాసం వృధా, వేస్ట్ అండి. నేను 40 దినాలు ఉపవాసం ఉన్నా కానీ ప్రార్థన చేయకపోతే ఉపయోగం ఏముంది? దేవుని దగ్గరికి రాకపోతే ఉపయోగం ఏముంది? నేను ఉపవాసం ఉంటున్నా కానీ గుడికి రాలేను, నేను ఉపవాసం ఉంటున్నా కానీ ప్రార్థనలో పాల్గొలేను, నేను ఉపవాసం ఉంటున్నా కానీ ప్రార్థన చేయలేను. వేస్ట్, ఉపయోగం లేదండి. ఉపవాసం దేవుడి దగ్గర నడిపించాలి. నిన్ను దేవునిలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసేటట్లుగా చేయాలి. అప్పుడు క్రీస్తు బాధల్లో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. పాలు పంచుకునే శక్తినిస్తుంది. ఇదిగో ప్రియులారా లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు అంటున్నాడు కదా. ఆ మాట మనకి ద్రోహం చేసినటువంటి వాళ్ళ గురించి మనం చెప్పగలగాలి. అది ఈ ప్రార్థన నేర్పిస్తుంది మనకి, ఆ శక్తినిస్తుంది మనకి. శత్రువులను కూడా క్షమించే శక్తినిస్తుంది. ఆ యేసయ్య వలె మనము కూడా బాధలని భరించే కృపనిస్తుంది. చాలా ముఖ్యమండి ఇది. ప్రార్థన చేసుకుంటా మంచి క్రైస్తవుడిగా ఉన్నాను అనుకుంటా ఎవడో ఏదో ఒక మాట అనగానే మనం ఒంటికాల మీద లేసామనుకో ప్రార్థన ఫలితం ఉండదు కదండి. మరి ఆ క్షమించే శక్తి, ఆ యేసుప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకునే శక్తి ఎవరిస్తారు? ప్రార్థనా జీవితమే, ప్రార్థనే.
స్టెఫానుని రాళ్లతో కొడుతుంటే ఆయన ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేయగలిగాడు? ఆ ప్రార్థన శక్తి ఆయనలో ఉంది. ఇదిగో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59 నుంచి 60 వచనాలు చదువుకుంటే, రాళ్లతోటి కొడుతుంటే చంపుతున్నటువంటి వారి కొరకే ప్రార్థన చేశాడు. నీవు నేను కూడా ప్రార్థనా జీవితాన్ని జీవించగలిగితే మన శత్రువులను కూడా ప్రేమించే శక్తిని మనం పొందుకుంటాం. తద్వారా యేసయ్య సిలువ పాటులలో మనము కూడా భాగస్థులం అవుతాం. పౌలు గారు రోమాపత్రికలో ఏమంటారండి? మీరు ఆయన సిలువ శ్రమలలో భాగస్థులైతేనే ఆయన మహిమలో కూడా పాలిభాగస్థులవుతారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రార్థించే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఇదిగో పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో శ్రమలలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. శ్రమలను తీసేయటం కాదు, ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో ఈ యొక్క 14 సిలువ మార్గాన్ని చేస్తున్న సమయంలో 14 స్థలాలు ప్రార్థిస్తున్నప్పుడు అంత సులభం కాదండి. ప్రార్థన అంత సులభం కాదు, అంత ఈజీ కాదు పాటించటం. దీనిని మనం తర్ఫీదు పొందాలి, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలి మనలో, ప్రార్థన డిసిప్లిన్ ఉండాలి. చివరిగా ప్రియులారా, ఇదిగో తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు? నిరంతరము ప్రార్థన చెయ్యండి, నిత్యము ప్రార్థన చెయ్యండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునితో ఏకమవుతావు, నీలో ఉన్న పాపాలు క్షమించబడతాయి, సంఘముతో ఏకమవుతావు, సైతాను శోధనలపై విజయాన్ని పొందుకుంటావు. చివరిగా యేసయ్య శ్రమలలో పాలుభాగస్తుడు అయ్యేటు కృప దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. దేవా, శిష్యులు ఏ విధముగా ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ప్రార్థించే శక్తిని మాకు నేర్పించు, మాకు ప్రార్థన ఎలాగా చేయాలో నేర్పించినాను. మనలో ఒకవేళ ప్రార్థన చేసే అలవాటు లేకపోతే ప్రభువును వేడుకుందాం. దేవా మాకు నేర్పించు అయ్యా, మాకు ప్రసాదించయ్యా, మమ్ము దీవించయ్యా అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, గొప్ప ప్రార్థనా పరుడా, ప్రార్థనా యోధుడా, నీ తండ్రితో నిరంతరము ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ఈనాడు ఈ శ్రమల కాలంలో మాకొచ్చే శోధనలని, మాకొచ్చే బాధలని, మా సంఘముతో నీతో ఏ విధముగా ఐక్యముగా ఉండాలి, మా పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడాలంటే మాలో ప్రార్థనా జీవితం ఉండాలి అని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. ప్రార్థన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు చేయొచ్చు అని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, మాకు నేర్పించండి అయ్యా, ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పించండి. ప్రభువా, పౌలు గారు అంటున్నారు, ఇదిగో మనము ఆత్మీయంగా జీవించగలిగితే, మనం ప్రార్థన చేయలేనప్పుడు కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి మూలుగుల ద్వారా, ఏడ్పుల ద్వారా ప్రార్థన చేస్తుంది మన తరపున, మన పక్షాన అంటున్నాడు. అటువంటి ఆత్మను మాకు ప్రసాదించండి, ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి ప్రభువా. రాత్రింబవళ్ళు మేల్కొని ఉండి ప్రభువా, నశించు ఆత్మల కొరకే ప్రార్థించే కృపను మాకు దయచేయండి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలను ప్రభువా నీ ఆత్మశక్తితో నింపండి, నీ ఆత్మవరముతో నింపండి, నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి ప్రార్థనాపరులముగా మమ్మ దీవించండి, నీతో ఐక్యమై ఉండులాగా మమ్మ దీవించండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను ప్రభువా నీ శక్తితో నింపండి, నీ కృపతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. ఈ శ్రమల కాలంలో సైతానికి అధికారాన్ని ఇవ్వకండి ప్రభువా. ప్రత్యేకంగా ప్రభువా మా కొరకే ప్రార్థించండి స్వామి. అడిగిన బిడ్డలందరినీ దీవించండి ప్రత్యేకమైన రీతిలో ప్రభువా. ఇది పరీక్షల సమయం నాయన. ఇదిగో ఎవరైతే బిడ్డల పరీక్షలు రాస్తున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవరైతే మా కొరకే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారందరిని దీవించండి తండ్రి. మరొక్కసారి ప్రభువా ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. నీ సన్నిధిలో ఉండటానికి కాల్సినటువంటి ఆ శక్తిని మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన యోధుల మమ్మల్ని దీవించండి నాయన. ఈనాడు ఎవరైతే ప్రభువా ఈ యొక్క సువార్త పరిచర్య కొరకై వారి వంతు సహకారం అందిస్తున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమేన్.